ఏస్థెటిక్స్ అంటే లుకింగ్ గుడ్. ఓకే. సో యూ హ్యావ్ టు లుక్ గుడ్. సో హౌ టు లుక్ గుడ్ అనేది ఒక బ్రాంచ్ లాగా తయారైపోయింది డెర్మటాలజీలో విభజన. మేము కాస్మెటాలజిస్ట్ అను కానీ డెర్మటాలజిస్ట్ని మించిన కాస్మెటాలజిస్ట్ ఎవరు ఉండరు. కానీ కాస్మెటాలజీ కన్నా ఎస్థెటిక్ డెర్మటాలజీ అనే వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎస్థెటిక్ డెర్మటాలజిస్ట్ మేము. అంటే ఏస్థెటిక్స్ అంటే ఏంటంటేనేమా, సపోజ్ మీకు చర్మంలో ముడతలు పడ్డాయి, నా చర్మాన్ని మంచి చేసుకొని ఉంటుంది, సో దాన్ని బాగు చేయాలి. అలాగే చర్మము నలుపు అవుతుంది, నలుపు ఎక్కుతుంది, గందరగోళంగా తయారవుతుంది అంటే అప్పుడు ఈ ఎస్థెటిక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, అంటే దాన్ని బాగు చేస్తానికి. అలాగే సన్లైట్ వల్ల మొత్తం రింకిల్స్ వచ్చేసి తర్వాత అక్కడక్కడ ర్యాషెస్ వచ్చి వస్తుంది, దాన్ని బాగు చేయాలంటే అది ఒక ఎస్థెటిక్ డెర్మటాలజీ కిందకి వస్తుంది. సో ఇలా ఒక చర్మ సౌందర్యాన్ని నిముడింపజేసేదానికి కొత్తగా వచ్చిన మచ్చలు లేకుంటే పిగ్మెంటేషన్ అంటాం, వాటిని తొలగించడానికి, అలాగే ముడతలు, తర్వాత కొన్ని చిన్న చిన్నవన్నీ స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయమ్మా. స్కిన్ క్యాన్సర్స్, సెబోరిక్ కెరటోసిస్, డిపిఎన్, ఇలా రకరకాల చిన్న వస్తాయి నీవై మచ్చలు, ఒంటి మీద పుట్టు మచ్చలు వచ్చి అందవికరంగా తయారవుతారు, అవి తొలగించడానికి ఉపయోగపడే ఒక డెర్మటాలజీ యొక్క ఒక విభాగాన్నే ఎస్థెటిక్ డెర్మటాలజీ అంటాం.